నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఒకరు దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గం. సేమ్ అదే లోక్సభ సెగ్మెంట్లోని సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తారు. మొత్తానికి ఇద్దరు సిట్టింగ్లు ఒకటే పార్టీ నుంచి దానం నాగేందర్ బయటకు వచ్చి సికింద్రాబాద్ లోక్సభకి కొట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పద్మారావు గౌడ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మేము ఉండేది హైదరాబాదు, మాకు పొద్దున లేస్తే చాయ్ పాను అలవాటు, ఇది హైదరాబాద్ కల్చరు అని చెప్పేసి ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది. అంటే ఇంతకీ అక్కడ విలేకరులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా ఉంది అంటే, కేసీఆర్కి ఏమైంది, బ్రహ్మాండంగా ఉండు, కేసీఆర్కి ఏమైంది, 25 ఏళ్ళ కిందనే కేసీఆర్ ఇక చచ్చిపోతాడు, 6 నెలల్లో చచ్చిపోతాడు, సంవత్సరం ఉండడు అని ఇట్లా మాట్లాడినారు. ఆయన పెద్ద మనిషి, ఆయన ఆరోగ్యం బాగుంది, హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి పద్మారావు గౌడ్ చెప్పారు. మాకే కొంచెం ఆరోగ్యం బాగలేదు, ఇక మాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, పాన్ తింటాం, హైదరాబాద్ కల్చర్ అది, పొద్దున్న లేస్తే మేము చాయ్ లేదో పాను, ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చరు, మాకు అలవాటు అయిపోయింది. అదే అలవాటు, ఆ పాన్లో కొంచెం జర్దా అవి వేసుకుంటాము, పాన్ తినడం పెద్ద క్రైమ్ ఏం కాదు కదా, ఇంకా వేరే అలవాట్లు అయితే మాకు ఏం లేవు అని చెప్పేసి పద్మారావు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఓపెన్గా మాట్లాడటము అంటే ఓపెన్గా మనం చూస్తాము. కొన్ని వీడియోలు జరిగినాయి గతంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాన్ తిన్న వీడియోలు, గుట్కా వేసుకున్న వీడియోలు అని మనం గంగుల కమలాకర్తో చూస్తాం ఆ వీడియోలు. సో అలాంటిది మేము పాన్ తింటాం, పాన్ పెద్ద క్రైమ్ ఏం కాదు, మాకు అది అలవాటు, హైదరాబాద్ కల్చరు, పాను చాయ్, మా నియోజకవర్గంలో తిరుక్కుంటాం, మా ఓటర్ల ముంగంటే బహిరంగంగానే తింటాం, దానిలో దాపెట్టేది ఏం లేదు, దాన్ని తప్పించి మాకు వేరే అలవాటు లేవు, మా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ కేసీఆర్ ఆరోగ్యం మా ఆరోగ్యం కంటే ఇంకా బాగుండేది, ఆయన బ్రహ్మాండంగా ఉండవు, ఆయన ఒక పెద్ద నాయకుడు. అప్పటి నుంచి కూడా నాకు కేసీఆర్ని మా పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఎప్పుడు నాకు అన్నానే పిలుస్తా, సార్ అనేది నాకు అలవాటు లేదు, ఆయన కూడా నన్ను పేరు పెట్టే పిలుస్తాడు. సో ఖచ్చితంగా మేము ఈసారి సికింద్రాబాద్ ఏదైతే లోక్సభ ఉందో ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాము. ఎందుకంటే హైదరాబాద్ని ముఖ్యంగా డెవలప్ చేసింది బీఆర్ఎస్ఏ. నేను ఎప్పుడూ నా నియోజకవర్గం దాటి బయటికి పోను, అలాంటిది హైదరాబాద్ని మొత్తం మొన్న ఎట్లయినా బోర్ కొడుతూ మా డ్రైవర్ని నడువా అంటే వచ్చిండు, కొంచెం తిరిగిన చూస్తే ఎంత డెవలప్ అయింది హైదరాబాదు. ఎవరైనా డెవలప్ చేసారా ఎంతగానో? అంబేద్కర్ స్టాచ్యూ ఏంది, అలాగే హైదరాబాద్లో సెక్రటేరియట్ ఏంది, ట్యాంక్ బండ్ పైన లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. అటు హైటెక్ సిటీ సైడ్ పోతే కేబుల్ బ్రిడ్జు, ఆ బిల్డింగ్లు ఇంతమందికి ఉండే, కానీ ఇంతగానం డెవలప్ ఎక్కడ ఉండే? హైదరాబాద్ని అభివృద్ధి ఇంతగానం చేసిందంటే అది మేమే, మా పార్టీయే, బీఆర్ఎస్ఏ. మేము ఓట్లు అడుగుతాం, ఆ డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడుగుతాం. ఖచ్చితంగా సికింద్రాబాద్ లోక్సభని గెలుస్తామని చెప్పేసి పద్మారావు గౌడ్ చెప్పడం జరిగింది. దాంతోపాటు పద్మారావు పక్కన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నాడు. పద్మారావుకి శ్రీనివాస్కి యాదవ్కి ఇద్దరికి పడదు అనే ప్రచారం కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి మంచి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మేము సికింద్రాబాద్ని మేము కైవసం చేసుకుంటాము, పద్మారావు గౌడ్ లాంటి డౌన్ టు అర్త్ ప్రజల్లో ఉండే నాయకుడికి కేసీఆర్ టికెట్ ఇచ్చి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి పద్మారావు గౌడ్ ఓపెన్గా మాట్లాడడం అందరూ కూడా దీన్ని ఏకీభవిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్టే కదా, చాయ్ పాన్ అనేది హైదరాబాద్ కల్చరు, ఓపెన్గా తింటాం, ఇదేం పెద్ద క్రైమ్ కాదు, దీనికి మించిన అలవాట్లు అయితే మాకేం లేవు అని చెప్పి ఆయన మాట్లాడడం అందరూ కూడా పద్మారావు గౌడ్ మాట్లాడింది కరెక్టే కదా, ఓపెన్గా మాట్లాడడమే కరెక్ట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు.